నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ఢిల్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతుకోటి తాతాజీ. అనంతపురంలో జరిపే సూపర్ 6 సూపర్ హిట్ సభావేదిక వద్ద రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశంలో పాల్గొన్న సింగనమల నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జీ. మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించి ఫిర్యాదులను స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ జన్మదినోత్సవ సేవా కార్యక్రమాలలో అతిథిగా పాల్గొన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్. సోషల్ మీడియాలో వచ్చిన ఇసుక మాఫియా వార్త అభూత కల్పన, అది దుష్ప్రచారం. ఇసుక కాంట్రాక్టర్ కాల గోపీకృష్ణ. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈతుకోటి భీమశంకర్రావు, బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ నర్సే సోమేశ్వరరావులు ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ఆయన కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కోరుతూ కృతజ్ఞతతో కేంద్ర మంత్రిని నాయకులందరూ ఢిల్లీ వెళ్లి కలిశారు. తాడేపల్లిగూడెం ప్రాంతానికి ఎయిర్పోర్ట్ మంజూరు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరుకు సహకరించిన కేంద్ర మంత్రి వర్మకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురంలో ఈ నెల 10న నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ సందర్భంగా సింగనమల నియోజకవర్గం పరిశీలకులుగా భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావును నియమించారు. అనంతపురంలో సభావేదిక వద్ద సోమవారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఉరవకొండ శాసనసభ్యులు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గట్టిపాటి రవికుమార్, రాప్తాడు శాసనసభ్యులు పరిటాల సునీత, సింగనమల శాసనసభ్యులు బండారు శ్రావణి, అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, నియోజక అబ్జర్వర్ సోమిశెట్టి వెంకటేశ్వరరావు, గుంటూరు మేయర్ కోవెలమూడి నానీలతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి ఇన్ఛార్జీలు, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తేదీన చంద్రబాబు పాల్గొనే సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభను విజయవంతం చేయాలని వలవల బాబ్జీ సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీపీఓ జగదీష్, ఎంహెచ్ఓ నేతల రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, విశాలాక్షి సెంటర్ సూపర్వైజర్ సోమేశ్వరరావు, హౌసింగ్ ధర్మారావు, మున్సిపల్ ఏఈలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణంలో వివిధ రకాల సమస్యల పరిష్కార నిమిత్తం పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయం నందు ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరపడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ యొక్క వ్యక్తిగత సమస్యలు ఏవైనా ఉంటే పురపాలక సంఘంలో లిఖితపూర్వకంగా మీరు దరఖాస్తు చేసుకుని దీని నుండి పరిష్కారం పొందవచ్చును. అలాగే మీరు బయట అంటే రోడ్డు మీద కానీ, డ్రైన్ల మీద కానీ, ఖాళీ స్థలాల్లో కానీ చెత్త వేయకపోవడం చట్టరీత్యా నేరం. తర్వాత మీ పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోండి. తర్వాత పబ్లిక్ హెల్త్ మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడిగా విడదీసి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ మాత్రం ఇవ్వాలి, బయట వేయడానికి వీల్లేదు. కనుక మీరు పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకుని తర్వాత మేము వచ్చే వాటర్ కూడా కాసి చల్లార్చుకుని తాగడం మంచిది. వాతావరణ రీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కనుక కాసి చల్లార్చుకుని వాటర్ని తాగండి, వేడివేడి ఆహారాన్ని భుజించండి, ప్రజారోగ్యాన్ని కాపాడుకోండి, ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండండి. అలాగే పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పనులు, నీటి పనులు, ఖాళీ స్థలం పనులు సకాలంలో చెల్లించి ఈ పురపాలక సంఘ అభివృద్ధికి మీరు భాగస్వాములు అవ్వాలని ప్రజలందరినీ కోరుకుంటూ
జనసేన పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం, పౌష్టికాహారం పంపిణీ చేశారు. స్థానిక 24వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి సుబ్బారావు, నాయుడు పండుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక 23వ వార్డులోని ఎలిమెంటరీ స్కూల్లో ఇన్ఛార్జ్ కాకర్ల శివ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పిల్లలకు స్కూల్ స్టేషనరీ పంపిణీ చేశారు. స్థానిక రేలంగి చిత్రమందిర్ వద్ద జనసేన పార్టీ నాయకులు పాల గణేష్, ఈదురుపల్లి పాపారావు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక యాగర్లపల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. స్థానిక 22వ వార్డులోని ఎలిషా ప్రార్థనా మందిరంలో వత్తనపల్లి కాశీ కుటుంబ సభ్యులు వృద్ధులకు బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. జనసేన పార్టీ నాయకులు రౌత్ సోమరాజు, వెజ్జు రత్నకుమారి, కొయ్యన సత్య, చింతకాయల సత్యనారాయణ, పెద్దిరెడ్డి సతీష్, కాకర్ల శివ, కోడిత్రాసు వెంకటేష్, సందక రమణ, మార్లపూడి సందీప్ తదితరులు పాల్గొన్నారు. సోదరుడు పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ గారి యొక్క జన్మదినం సందర్భంగా పిహెచ్సి సెంటర్లో ఏదైతే మరి ఇక్కడ ఉన్న రోగులందరికీ కూడా పళ్ళు పంపిణీ కార్యక్రమం చేసి అందరినీ కూడా ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకునేలా చేసినందుకు మరొకసారి రావణ గారికి, సుబ్బారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాశీ గారు ఏదైతే మరి ప్రతి విషయంలోనూ కూడా తమ్ముడు సేవా కార్యక్రమాలు అంబులెన్స్లో కానీ, వైద్య రంగంలో కానీ ఏదైతే తను చాలా చిన్న ప్రతి విషయంలోనూ కూడా చిన్న విషయాల్లో కానీ, పెద్ద విషయాల్లో కానీ గర్వం లేకుండా అందరితోటి కూడా అన్నయ్య తమ్ముడు అనే భావంతో వెళ్తూ ఈరోజు మరి తమ్ముడి యొక్క జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని ఒక మంచి ఆలోచనతోటి మిత్రులందరూ కూడా కలిసి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఆయన ఒక జన్మదిన వేడుకల్ని ఒక సేవా రూపంగా తీర్చిదిద్దడం, తమ్ముడు కూడా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలని చెప్పేసి మంచి ఆలోచనతోటి అనేక రకమైన కార్యక్రమాలు ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా బీసీ నాయకులు శ్రీ వత్తనపల్లి కాశీ గారు జన్మదిన సందర్భంగా మరి తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులుగా, జనసేన పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న శ్రీ వత్తనపల్లి కాశీ గారి జన్మదిన సందర్భంగా పిఎస్సి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాశీ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ వార్డు కాదు, మన తాడేపల్లి టౌన్లో ఉన్న జేకే అంబులెన్స్ ద్వారా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి బీసీ సోదరులు కానీ ఆపదంటే ముందుండి ఎన్నో సేవా కార్యక్రమాలు అందజేసినటువంటి ఘనత ఒక కాశీ గారికే దక్కుతుంది. ఆయన స్నేహశీలి, నిగర్వి, ఎవరు పిలిచినా పలికే, ఆపదనగానే ఆపద్బాంధువుల ముందుండి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించినటువంటి ఘనత మా కాశీ గారికే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, జనసేన అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో 24వ వార్డు నుంచి నాయుడు పండు గారు, సుబ్బారావు గారి ఆధ్వర్యంలో వృద్ధులకి భోజన సదుపాయాలు, అలాగే ఫ్రూట్స్ యాగర్పల్లి పిహెచ్సిలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమంలో అన్నయ్య తరపున చేయబడి ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన జనసేన నాయకులు కానీ, కూటమి నాయకులకు కానీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన 23వ వార్డులో మెమోరియల్ స్కూల్ నందు కేక్ కటింగు, అలాగే పిల్లలకు స్కూల్ మెటీరియల్స్ అందించడం జరుగుతుంది. ఇసుక మాఫియా అంటూ సోషల్ మీడియాలో ఒక ఛానల్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని, గూడెంలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని ఇసుక కాంట్రాక్టర్ కాళ్ళ గోపికృష్ణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ నిర్మాణాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇసుక అందుబాటులో ఉంచేందుకు శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ అధికారుల ద్వారా ఇసుక నిల్వలు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ ఇసుక కాంట్రాక్ట్ తీసుకున్న నాటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఇసుక విక్రయాలు జరపలేదని ఆయన వివరించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు నీలపాల దినేష్ యాదవ్, మద్దాల మణికుమార్ తదితరులు మాట్లాడారు. గత 2 రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ స్టాక్ పాయింట్లు మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 జిల్లాలు కలిపి స్టాక్ పాయింట్లు ఇచ్చారు గవర్నమెంట్ వారు. అది వర్షాకాలం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం స్టాక్ పాయింట్లు పెట్టడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మేము 37,500 టన్నులు
స్టాక్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారి సహకారంతో. ఎమ్మెల్యే గారు వర్షాకాలంలో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని స్టాక్ పెట్టించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇసుక విషయంలో పారదర్శకంగా ఉండాలని మొదటి నుంచి చెప్తున్నారు. ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు గురికాకుండా ఉండాలని కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరి సహకారంతో ఇన్ని టన్నులు వేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు మేము ఒక్క లారీ ఇసుక కూడా అమ్మలేదు. ఇదే విషయాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూలంకషంగా రాయడం జరిగింది. ఈ విషయాలు మీరు గ్రహించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఆ విషయాలు ఆయన ద్వారా ఎవరైనా చెప్తున్నారా అనిపిస్తుంది తప్ప ఆయన ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన దానికి కనిపించట్లేదు. ఇవాళ సోషల్ మీడియా అనేది ప్రజలకు చాలా దగ్గరగా అవుతుంది. ఎందుకంటే ఒక వార్త ఒక 5 నిమిషాల్లో ప్రజల వద్దకు వెళ్ళిపోతుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు తాడేపల్లిగూడెంలో జరిగే మరి మా గౌరవ శాసనసభ్యులు ఎన్ని రకాలుగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రకాలుగా ఆయన కష్టపడుతున్నారు. ఇక్కడ తాడేపల్లిలో ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మరి వారిని అడిగితే వారు కూలంకషంగా మరి చెప్పేవారేమో. మరి మీకు అలాంటి అవాస్తవాలను ఎందుకు మీరు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి అవాస్తవాలను ప్రచురించవద్దని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఏది జరిగినా ప్రతి నిమిషం ప్రతిదీ కూడా అందరూ మొబైల్లో వస్తుంది జరుగుతుంది. కాబట్టి ఒక మీడియా ఉందంటే ప్రజలకి ఓ ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధి కానీ లేదంటే నిజాలు వాస్తవాలు రాస్తారు అని మీడియా అందరూ కూడా భావిస్తారు. తెలిసి తెలియక మాట్లాడతాం. ఏదైతే ఇసుక వాళ్ళు కాంట్రాక్ట్ టెండర్ వచ్చి టెండర్లో వేసుకుని ఇసుక దింపడం జరిగింది, స్టాక్ పెట్టుకోవడం. కానీ స్టాక్ పెట్టి ఇన్ని రోజులైనా సరే ఒక్క లారీ కూడా వాళ్ళు సేల్ చేయలేదు. ఆ ఇసుక మీరు చూస్తే ఈ జిల్లాలో కానీ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరిలో కానీ ఇసుక ర్యాంపులు అలాగే ఉన్నాయి. ఎక్కడ వేసినా అక్కడే అలాగే ఉన్నాయి. కానీ ఇదేదో నేను చూసాం మేము చేసాం అన్నట్టు ఎవరో చెప్పిన స్క్రిప్ట్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అవాస్తవాలు మాట్లాడటం చాలా బాధాకరం. ఈజిప్ట్లో మరణించిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నివాసి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని మృతుని సోదరుడు వట్టికుటి వీర వెంకట శివప్రసాద్ కైండ్నెస్ ఫౌండేషన్ చైర్మన్ గట్టిం మాణిక్యాలరావుకు వినతి పత్రం ఇచ్చారు. తణుకుకు చెందిన కానూరి గంగాధరరావు ఈజిప్ట్లో పర్యటనకు వెళ్లగా ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. గట్టిం మాణిక్యాలరావు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో కుటుంబానికి సహాయం చేస్తామన్నారు. విదేశాలకు ప్రయాణించేటప్పుడు సరైన ప్రయాణ బీమా, గమ్యస్థానం గురించి సమాచారాన్ని కలిగి ఉండాలన్నారు. నా పేరు వట్టుకుటి వీర వెంకట శివప్రసాద్ అండి. పెనుగొండ మండలం చెరుకోడ గ్రామం. మా పెద్దమ్మ గారు అబ్బాయి కానూరు గంగాధరరావు తణుకు గ్రామంలో ఇలా ఈజిప్ట్ కంట్రీకి వెళ్ళి అక్కడ కైరో అనే ఏరియాలో రూమ్లో హార్ట్ స్ట్రోక్తో ఎక్స్పైర్ అయ్యారు. అయితే ఆయనని ఇలా 2 లక్షలు కట్టండి బాడీ పంపిస్తామని వాళ్ళు ఎంబసీకి డిమాండ్ చేస్తున్నారు. సంథింగ్ ఇష్యూ అది ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. ప్రజెంట్ మేము ఇలా మన గట్టి మాణిక్యాలరావు దగ్గరికి వచ్చి ఇట్లా కంప్లైంట్ చేసి సార్ ఇది పరిస్థితి అని ఆయనకి వివరించాము. అయితే ఆయన ద్వారా గవర్నమెంట్ ద్వారా కొంచెం బాడీని ఇండియాకి రప్పించవలసిందిగా. స్థానిక 20వ వార్డు సీతారాంపేటలో బాలగణేష్ యువశక్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలు భారీ ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, టీబీఆర్ గ్రూప్ సంస్థల చైర్మన్ టి భోగేశ్వరరావులు హాజరై కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. వారికి ఉత్సవ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. శక్తి వేషాలు, డీజే సౌండ్స్తో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. బాల గణేష్ యువశక్తి ఆధ్వర్యంలో మరి గణేష్ ఉత్సవాలను మరి ఎంతో వైభవంగా చేశారు. మరి 9 రోజులు పూజా కార్యక్రమాలు చేసి అందులో భాగంగా భారీ సమారాధన కార్యక్రమం చేశారు. పూజా కార్యక్రమాలు అంత బాగా చేశారు. మరి దానిలో భాగంగా మరి ఇవాళ స్వామివారిని నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా మేళతాళాలతో కమిటీ సభ్యులందరూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొని, మహిళలు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేస్తున్నారు. మరి ఇది 48వ వార్షికోత్సవం. మరి ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా సిద్ధిబుద్ధి వినాయకుని పూజిస్తే ఆయురారోగ్యశ్వరాలతో అన్ని శుభప్రదంగా ఉంటాయనే విశ్వాసంతో మరి ఈ 9 రోజులు కూడా శిష్యంగా ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి ఎంతో ఆనందంగా గడిపారు. మరి అందులో భాగంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని
కూడా విజయవంతం చేయాలని మరి గణేష్ శివశక్తి సభ్యులను మరి పేరు పేరున మరి అభినందిస్తూ ఉన్నాను. చక్కని కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు మరి రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం కూడా ఇదే ఉత్సాహంతో ఇంత రెట్టింపుగా మరి ఉత్సవాలను చేయాలని. బాల గణపతి శివశక్తి భక్తుల సముదాయంలో ఈరోజు అత్యంత అంగరంగ వైభవంగా ఊరేగింపు శ్రీ గణేష్ నిమజ్జనాన్ని జరుపుతూ ఉన్నారు. దీంట్లో చాలామంది భక్తులు పాల్గొని, ఆడవాళ్ళు మగవాళ్ళు పాల్గొని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈరోజు నేను ఇక్కడ రావడం, దీంట్లో పాల్పంచడం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఇంత భక్తి శ్రద్ధలతో మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన అందరి మీద కూడా ఉంది. సో ఇంత గత 45 సంవత్సరాలుగా ఈ గణేశోత్సవాన్ని తాడేపల్లిగూడెం ఈ వార్త నిర్వహించడం, అలాగే మన మిత్రులు వీళ్ళంతా కూడా కలిసికట్టుగా గత 45 సంవత్సరాలు చాలా సంతోషంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలని చెప్పి, నిర్విఘ్నంగా ఈ నిమజ్జన కార్యక్రమం జరగాలని చెప్పి ఆ దేవదేవుడు గణేశుని కూడా నేను కోరుకుంటాను. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ఐశ్వర్యం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. 2025లో శ్రీ బాలగణేష్ శివక్షేత్ర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు ఈ సంవత్సరం కూడా మరి భారీ ఎత్తున 9 రోజులు కూడా స్వామివారి పూజలు పురస్కరించుకొని ఈరోజు స్వామివారి ఊరేగింపు బయలుదేరుతున్నది. మరి ఆ ఊరేగింపు ముఖ్య అతిథులు ఇచ్చేసిన మన బొట్టిసాయి గారు కానీ, రామేశ్వరం ఆంజనేయులు గారు, మన కమిటీ సభ్యులు అందరూ కూడా సహకరించారు. ఈ ఊరేగింపులో కూడా ప్రతి ఒక్కరు కూడా భాగ్యస్వాములు అవ్వాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం మండలం ఆరుగొండ్ల గ్రామం సచివాలయం ఎదురుగా గుబ్బిళ్ల ఈడత అనే చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు ఆరుగొండ్ల చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. సుమారు 40 సంవత్సరాల మృతుడు ప్రమాదవశాత్తు పడిపోయాడా లేదా ఇంకా ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఆరుగొండ్ల గ్రామానికి చెందినవాడు కాదని గ్రామస్తులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో నెలవారీ సేవా కార్యక్రమం స్థానిక పెద్ద మసీద్ సెంటర్లో సోమవారం జరిగింది. కార్యక్రమానికి పటాన్వల్లి అధ్యక్షత వహించారు. పటాన్వల్లి కుమారుడు పటాన్ శౌర్య జన్మదినోత్సవం పురస్కరించుకుని బర్త్డే కేక్ కట్ చేసి వృద్ధ మహిళలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్వల్లితో పాటు కొల్లేరు మోహన్, ఉండ్రాజవరపు భాస్కర్రావు, అఖండ సత్య, పోలిశెట్టి రంగారావు, బచ్చు దినేష్, ఎస్కే భాష, పటాన్ సుభాని, కొప్పుల దుర్గాప్రసాద్, గంధం సుబ్బారావు, కె వెంకటేశ్వరరావు, ఏ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పటాన్వల్లి గారి కుమారులు పటాన్ శౌర్య గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి కార్యక్రమం ద్వారా ఆ బాబు మంచిగా చదువుకుని మంచిగా పెరిగి పెద్దవాడై ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా మా ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నామండి. అలాగే ఎవరికైనా సరే పుట్టినరోజు కార్యక్రమం సరే ఏదైనా సరే ఈ కార్యక్రమాలు చేయాలనుకునేటువంటి వారు మా వ్యవస్థాపక అధ్యక్షులు పటాన్వల్లి గారికి తెలియజేసినట్లయితే మేము మా సంస్థలో ప్రతి ఒక్కరిని కూడా జాయిన్ చేసుకొని అలాగే మీకున్నటువంటి కార్యక్రమాలు కూడా మా సంస్థ ద్వారా చేయడానికి ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మన ఎన్టీఆర్ సేవా సమితి తరపున పటాన్వల్లి గారు వాళ్ళ అబ్బాయి గారు పటాను శౌర్య జన్మదిన శుభాకాంక్షలు ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మేము 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వస్తాం. అలాగే మాకు వీలైన కాడికి 10 మంది సేవకులు 20 మంది సేవకులను కేకేసి పళ్ళని, కూరగాయలని, రైస్ ప్యాకెట్లని పంచిపెడతాం. దాని ద్వారాగా పరిమిర ధర్మారావు గారు ఎన్టీఆర్ సేవా సమితి పరిమిర ఉగమర్ గారి ద్వారాగా జగనన్న కాలనీ నుంచి ఒక 20-30 మందిని మహిళలని టీడీపీలో జాయిన్ చేయడం జరుగుతుంది. తెలుగుదేశం కార్యక్రమాలన్నీ కూడా మేము చేసే సేవంతా నచ్చి వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తామని ముందుకు వస్తున్నారు. పటాన్వల్లి గారి కుమారుడు పటాన్ శౌర్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేము పింటాప్టెడ్ దగ్గర నుంచి ఒక 20 మంది 30 మంది దాకా మహిళలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్లో చేరాలని కోరుకుంటున్నాం. పరిమి రవికుమార్ గారు మమ్మల్ని వారి యొక్క పార్టీలో చేర్చుకోవాలని మనం చేస్తున్నాం. గత 2 సంవత్సరాలు పెట్టించి ఎన్టీఆర్ సేవా సంస్థ వారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మేము చాలా చూసాం. కాబట్టి మాకు సంస్థ అంతా కూడా దాంట్లో చేరాలని నిర్ణయించుకుంటున్నాం. మరొకసారి శౌర్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీ బలసులమ్మ అమ్మవారికి సోమవారం విశేష పూజలు జరిగాయి. ఆదివారం గ్రహణం సందర్భంగా దేవాలయాన్ని మూసివేశారు. గ్రహణం అనంతరం సోమవారం ఉదయం సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరిచారు.
ఉదయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పాలు, పెరుగు, వివిధ పళ్ళ రసాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ గ్రహణ సంప్రోక్షణ గురించి టీసీసీ న్యూస్కి తెలియజేశారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో భాద్రపద పౌర్ణమి తిథి యందు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. తదనంతరము గ్రహణం విడిచిన తర్వాత ఆ యొక్క అమ్మవారి యొక్క దేవస్థానంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ఆరాధన ఇత్యాదిగా చేసి సంప్రోక్షణ చేసి సమస్తమైనటువంటి బింబ యంత్ర సమస్త సంప్రోక్షణ చేసి మహానివేదన గావించి బలిహరణ ఇత్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భక్తుల యొక్క దర్శనార్థము అమ్మవారు వేయించేసి ఉన్నారు. ఈ యొక్క గ్రహణం పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి వారు ఈ యొక్క గ్రహణం ఏర్పడింది ఆ యొక్క నక్షత్రానికి రాశికి. కాబట్టి ఆ రాశి వారు ఎవరైనా ఉంటే ఆ అమ్మవారిని దర్శించుకొని విశేషంగా ఆ గ్రహణ దోషం వల్ల కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి అనుగ్రహంతో మీ జీవితంలో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతూగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ పుట్టినరోజు వేడుకలు పట్టణంలో అత్యంత వేడుకగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసులమ్మ అమ్మవారి దేవాలయంలో కాశీ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇన్ఛార్జ్ ముఖేష్ జన్మదిన వేడుకలు బలసులమ్మ అమ్మవారి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం తణుకు బస్టాప్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు కేశవ భట్ల విజయ, అత్తిలి బాబీ, వాకా నాని ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో రౌతు సోమరాజు, బైనపాలపు ముఖేష్, చల్లా సుధీర్, కాజులూరి మల్లేశ్వరరావు, కాకర్ల శివ, పోలిశెట్టి సుబ్బారావు, సోమశేఖర్, జనసేన నాయకులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక చిన్న శివాలయంలో వర్తనపల్లి కాశీ పేరు మీద స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. రాకుర్తి కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మాకు అత్యంత మిత్రుడు, శ్రేయభిలాష అయినటువంటి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు, జనసేన పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఈరోజు వృద్ధులకు సేవా కార్యక్రమాలు, పలు చోట్ల 35వ వార్డులో కూడా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటిగా బలసులమ్మ అమ్మవారికి, ఆవిడకి అతను అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో నిండి నూరేళ్ళు
ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ బలిసలమ్మ ఆలయంలో అర్చనలు పూజలు జరిపించడం జరిగింది. అలాగే ఆయన రాజకీయంలో అత్యంత ఒక మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ సదా ఆ భగవంతుడు కోరుకుంటూ స్నేహశీలి, ప్రజలకి సేవ చేయటంలో ముందుండే వ్యక్తి, ఏదైనా పని అంటే పట్టువదలను విక్రమార్కుల్లాగా పనిచేసి పెట్టే వ్యక్తి సోదర సమానుడు మా అన్నయ్య వర్తనపల్లి కాశీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మరి రోజు 35 వార్డుల్లో కూడా ప్రతి వార్డులో కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పదవి తీసుకున్న, జనసేన పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులుగా పదవి తీసుకున్న, పదవంటే అలంకార ప్రాయంగా కాకుండా సేవా తత్పథంతో పార్టీని కానీ సంఘాన్ని కానీ ముందుకు తీసుకెళ్లే దిశగా మరి ఆయన అడుగులేస్తూ ఉంటాడు. మహాత్మా జ్యోతిరావు పూలే అలాగే మన రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుడు కె శంకరరావు గారి ఆశయాల్లో పుణుకుపుంచుకొని ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం జరుగుతున్నటువంటి మన వర్తంపల్లి కాశీ గారికి తాడేపల్లి నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అలాగే జనసేన పార్టీ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం ఆయన అభిమానులు ఎంతోమంది మన గ్రామదేవత అయినటువంటి మన బలిసమ్మ తల్లి గుళ్ళో కానివ్వండి, అలాగే శివాలయాల్లో కానీ వివిధ రకాల పూజలు చేయించి ఆయన ఆరోగ్యంలో అందరూ బాగుండాలని చెప్పని జనమంతా కూడా కోరడం జరిగింది. అలాగే ఆయన చిన్న స్థాయి నుంచి ఈరోజు తాడేపల్లిగూడెం ఒక ప్రముఖ నాయకుడి స్థాయికి ఎదగడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఆయన కష్టమే ఈరోజు ఆయన్ని పైకి తీసుకురావడం జరిగింది. అటువంటి నాయకుడి పుట్టినరోజు మనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మా అన్నయ్య వర్తనపల్లి కాశీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఉదయం నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు మన తాడేపల్లిగూడెం పట్టణంలోనే మన నియోజకవర్గంలోనే వారి యొక్క అభిమానులు మరి జనసేన నాయకులతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా మన తాడేపల్లిగూడెం స్థానిక 22వ వార్డులో ఉన్నటువంటి చిన్నవంతుని దగ్గర పురాతన గుడి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి గుడి వద్ద స్వామివారికి పూజలు నిర్వహించి కాశీ గారి పేరు మీద మరి అభిషేకాలు స్వామివారికి చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన మంచి మనిషి. మన తాడేపల్లిగూడెం పట్టణంలోనే జేకే అంబులెన్స్ ద్వారా ఎంతోమందికి కరోనా టైంలో ఉచితంగా అంబులెన్స్లు పంపించారు. మరి అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఎంతోమందికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం మండలంలో రేషన్ డీలర్లు రేషన్ మాఫియాతో కలిసి అక్రమ వ్యాపారానికి తోడ్పడుతున్నారని ప్రచార మాధ్యమాల్లో వచ్చిన కథనాలను రేషన్ షాప్ డీలర్ సంఘ నాయకులు ఖండించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం రేషన్ డీలర్లు తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘ భవనం నందు సోమవారం సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘ రూరల్ మండల అధ్యక్షులు శీలం నాగార్జున అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు పెదపోలు వీరరాఘవులు మాట్లాడుతూ రేషన్ డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాల ప్రకారం రేషన్ ఇస్తున్నట్లుగా తెలిపారు. వారు తమ పడుతున్న బాధలను వివరించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల సంఘ అధ్యక్షులు దూలం తాతాజీ, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి పరిమి రామావతారం, పెంటపాడు మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు, గంధం బాబు తదితరులు పాల్గొన్నారు. సుమారు 3.5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి డీలర్ వ్యవస్థనే రద్దు చేస్తూ మరి జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా మరి ఎండియు వ్యవస్థ రావడం, ఇంటింటికి డీలర్ అని చెప్పి పంపిణీ అని చెప్పేసి వెహికల్స్ మీద తీసుకెళ్ళి ఏదో ఒక మూల పెట్టి ఇవ్వడం, దాని మీద మళ్ళీ రివర్స్ వచ్చిన తర్వాత ప్రజల్లో రివర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే డీలర్ వ్యవస్థని మళ్ళీ డీలర్లకు అప్పచెప్పినప్పటి నుంచి సుమారు ఇది 3వ నెల వ్యవస్థ వచ్చిందని చెప్పేసి ప్రతి డీలర్ కూడా కమిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అయితే ఈ కొత్త ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ ఈ బెడ్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డోర్ డెలివరీ చేయమన్నారు. మాకు ఇచ్చిన టైము 15 రోజులు, మళ్ళీ అదనంగా ఇంకొక 6 రోజులు ఈ వికలాంగుల కోసం ఈ బెడ్ రైడర్స్ కోసం డిస్ట్రిబ్యూషను. అయితే దీన్ని ఇంత మేము చాకచక్యంగా కఠోర దీక్షతో, ఎందుకంటే ఎటువంటి అవకతవకలు లేకుండా మళ్ళీ వస్తే మళ్ళీ ఏమవుద్దో వ్యవస్థ అని చెప్పేసి మేము ఒక్కళ్ళు కూడా మా కమిషన్ కూడా ఆశపడుకోకుండా మేము పనిచేయడం జరుగుతుంది. మేమందరం కూడా మా డీలర్లు అందరం కూడా ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారమే మేము షాపులు రన్ చేస్తున్నామండి. కార్డుదారులకి ఏవైతే సరుకులు ఈ పాస్ యంత్రంలో వేలిముద్ర వేయించి వాళ్ళకి ఎంత అయితే సరుకు వచ్చిందో ఆ సరుకుని కాటా మీద పెట్టి కాటాలో గెట్ వెయిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. దాని ప్రకారమే మేము వాళ్ళకి ఇచ్చిన నిర్దేశించిన సరుకులన్నీ కూడా దాంట్లో వస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళకి ఏ సరుకులు అయితే ఇచ్చామో ఆ సరుకులకు సంబంధించిన బిల్లును కూడా వాళ్ళకి ఇస్తున్నామండి.
ఆ విధంగా మా షాపులు మేము సక్రమంగానే నిర్వహించుకుంటున్నామండి. అయితే ఈ మధ్య వచ్చిన వార్తలను చూసి మేమందరం కలత చెంది ఇదేంటిది మనం ఏది చేయని దానికి మన మీద వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఒకసారి అందరికీ తెలియపడదామని ఈ సమావేశానికి ఏర్పాటు చేసుకున్నామండి. అయితే మా డీలర్లందరం కూడా అనేక కష్ట నష్టాలకు ఓర్చుకుని మా షాపులు నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా ఈ 65 సంవత్సరాల వయోవృద్ధులు, వికలాంగులు మరియు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే సమయంలో మేమే స్వయంగా మూటలు వేసుకుని మోసుకెళ్ళి వాళ్ళందరికీ ఇవ్వడం కూడా ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదేశించిన దాని ప్రకారం మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మేము సరుకులు ఇస్తున్నామండి. పెండపాడు జనసేన పార్టీ నాయకులు తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం, పౌష్టికాహారం పంపిణీ చేశారు. పుట్టినరోజు వేడుకలు పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి మిత్ర బృందం పాల్గొన్నారు. నా పుట్టినరోజు ప్రతి సంవత్సరం కంటే అత్యంత వైభవంగా ఈరోజు మా బావ తిరుల ఆంజనేయ రెడ్డి గారు, మా అన్నయ్య, అలాగే మా ఊళ్ళో అందరూ కలిపి ఏర్పాటు చేశారు. అలాగే ఈ పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా మన తాడేపల్లిగూడెం పురదేవత మన బలుసులమ్మ తల్లిని ఇప్పుడే దర్శనం చేసుకుని ఆవిడ ఆశీర్వాదం తీసుకుని తర్వాత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు ఉదయం ఫోన్ చేసి ఆయన ఆశీర్వచనం అందించారు. అలాగే మన తోటగోపి గారు ఆశీర్వచనం, అలాగే మన పార్టీ పెద్దలందరూ ఫోన్లు చేసి విషయం తెలియజేశారు. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకి మన పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదానం ఏర్పాటు చేసాం. ఈ అన్నదానంలో వృద్ధులకి పళ్ళు మరియు భోజనం వితరణ చేసి అలాగే సాయంత్రం పెంటపాడు గ్రామంలో బ్రహ్మాండమైన కేక్ కటింగ్స్, ఇంకా పుట్టినరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు అన్నిటికీ పాల్గొన్న వారందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని భుజం మీద చేసుకుని మా అన్నయ్య కొవ్వూరు కర్రి నాగవెంకట భూపాల్ రెడ్డి, తిరుల ఆంజనేయ రెడ్డి గారు, ఇలాగ మా వాళ్ళందరూ కూడా ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు. వారికి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. మా తమ్ముడు లక్ష్మణ్ రెడ్డి మార్కెట్ యార్డ్ డైరెక్టర్, తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా మన తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ దేవాలయం దర్శించుకుని ఇలాగ పడాల వృద్ధాశ్రమంకి వచ్చి ఇక్కడ అన్నదానం జరిపించాము. పెంటపాడులో కేక్ కటింగ్ గట్రా జరుగుతుంది. స్థానిక శాఖ గ్రంథాలయంలో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవంను గ్రంథపాలకులు వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. రీడర్స్ ఫోరం ప్రతినిధులు గరికపాటి బాబాయి శర్మ, ప్రతి వీరాస్వామి, వి జనార్దన్ రావు, పి లక్ష్మణరావు, కొప్పెల శ్రీనివాసరావు విద్యార్థులు కూడా పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలన్నారు. మారుతున్న సమాజానికి అనుకూలంగా ప్రతి ఒక్కరూ డిజిటల్ అక్షరాస్యులు కావాలన్నారు. చదవడం సంతకానికే పరిమితం కాకుండా డిజిటల్ జ్ఞానాన్ని కూడా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. డిజిటల్ జ్ఞానం ఉన్నప్పుడే ముందుకెళ్లగలమని వారు వివరించారు. అక్షరాస్యత అనేది మనిషిని మిగిలిన వాళ్ళకంటే ఉన్నతమైన స్థాయిగా చూపెడుతుంది. మన దొడ్లో మనకు పెరుగుతున్న ఒక చెట్టు కానీ, మన గుమ్మల్లో మనం పెంచుకునే కుక్కపిల్ల కానీ, వాటికి ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నా వాటికి అక్షరాస్యత లేదు. అది చదవు, అవి రాయవు. ఈ థింక్, స్పీక్, డిస్క్రిట్ అనేవి ఒక మనిషికి మాత్రమే ఉన్న వరాలు. అంచేత ఎవరైతే ఈ రకమైన ఆలోచించడం, మాట్లాడడం ఉందో వాళ్ళే ప్రపంచంలో అక్షరాస్యులుగా కూడా ఉంటారు. అంచేత అక్షరాస్యత అనేది మనిషికి శ్వాస లాంటిది. నాకు రాయడం వచ్చు, నాకు చదవడం వచ్చు అంటే నేను ఇండిపెండెంట్ అని అర్థం. నాకు చదవడం, రాయడం రాదు, ఈ రెండు రావు అంటే జీవితంలో మొత్తం ప్రతి విషయానికి ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. అందువల్ల ఈ అక్షరాస్యత అనేది లైబ్రరీ ద్వారా స్కూల్స్కి పంపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు తాడేపల్లిలో ఉండే స్కూల్ యొక్క విద్యార్థులందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అంటే మొత్తం ప్రపంచాన్ని అంతటి గురించి చదవటం అంటే ఈ శాస్త్ర సాంకేతిక రంగాల గురించి తెలుసుకోవటమే. ఇది మొత్తం ప్రపంచాన్ని తెలుసుకోవటం అంటే అంచేత ఆ వైపు మన కృషి జరగాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సైన్స్ రంగంలో చాలా ముందుకి పయనిస్తున్నటువంటి కాలం. అంటే మన విజ్ఞానం అంత ఎత్తుకు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా దానికి ముందు యాక్ట్ లోకల్లీ అండ్ థింక్ గ్లోబల్లీ. మన దేశం, మన ఊరు, మన కుటుంబం, మన రాష్ట్రం, మన దేశం గురించి ముందు వాటి గురించి మనం తెలుసుకోవాలి. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించున్నాం. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులందరూ పాల్గొన్నారు. అలాగే పుస్తక కమిటీ సభ్యులు కూడా అందరూ పాల్గొన్నారు. మేము విద్యార్థులకి గ్రంథాలయాల గురించి, చదువు గురించి, అన్నిటి గురించి ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయం పిల్లలకి, విద్యార్థులకి అందరికీ తెలియాలనేసి ఈ రోజున అంతర్జాతీయ దినోత్సవం చేస్తున్నాం. సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం సోమవారం ఉదయం నుంచి భీమడోలు వ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ, విశేష పూజలు అనంతరం ఉదయం 5 గంటలకు భక్తుల దర్శనానికి అనుమతించినట్లు అర్చకులు కాలకూరి సాంబశివ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు విశేష అభిషేకాలు, పూజలను చేశారు. ఆలయ ఆవరణలో పలువురు భక్తులు బ్రాహ్మణులకు దానాలు సమర్పించారు. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం భీమడోలు నిన్న రాత్రి రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా నిన్న ఉదయం 10 గంటలకి గుడిని మూసేసి ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకి తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి భక్తులందరికీ ఉదయం 5 గంటల నుంచి దర్శనం జరుగుతున్నది. భక్తులందరూ రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా కుంభరాశి వారు, దోషాలు ఉన్నవారు బ్రాహ్మణోత్సవం కాకేసుకొని దానం ఇచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇన్ఛార్జ్ ముఖేష్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక రేలంగి చిత్రమందిర్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి ముఖేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తమ్ముడు ముఖేష్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెంట రాజేశ్వరి, కొయ్యర సత్య, వెజ్జి రత్నకుమారి, రౌతు సోమరాజు, పాల గణేష్, ఈదుపల్లి పాపారావు, గొర్రెల శ్రీధర్, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భవిత దివ్యాంగుల కేంద్రంలో పేరుచర్ల మురళీకృష్ణరాజు సౌజన్యంతో డాక్టర్ అల్లు కృష్ణ మహేష్ దివ్యాంగుల పిల్లలకు ఫిజియోథెరపీ నిర్వహించారు. తల్లిదండ్రులకు ఫిజియోథెరపీపై అవగాహన కల్పించారు. లయన్ కోటి విజయ్ కిషోర్, ఆకుల్ సతీష్, డి సౌజన్య, జామి సత్యనారాయణ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ ప్రెసిడెంట్ వర్తనపల్లి కాశీ జన్మదిన వేడుకలు భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎర్రా శ్రీనివాస్, అడబాల నారాయణమూర్తి, ఎర్జాడ అనిల్ కుమార్, అరుళ్ల చిట్టి, మణి, నరసింహరాజు, సురేష్, బాలాజీ, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, నాగలక్ష్మి పాల్గొన్నారు. కొమ్మిన జోసెఫ్ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు కొమ్మిన యోహాను, సరిత దివ్యాంగుల పిల్లలకు అన్నదాన కార్యక్రమం, స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కె నాగబాబు, శ్రీకాంత్, సిద్విక్, బి చిన్నబాబు, శారద పాల్గొన్నారు. వీడియోగ్రాఫర్లు తమ కెమెరాల ద్వారా అద్భుతాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలని ద్వారకా తిరుమల జడ్పీటీసీ మాజీ సభ్యురాలు మొగతడకల లక్ష్మీరమణి అన్నారు. ద్వారకా తిరుమలలోని బంగారు తల్లి ఫంక్షన్ హాల్లో ఏలూరు జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఫోటోగ్రాఫర్ పితామహుడు లూయిస్ డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా కెవి రమణారావు, కార్యదర్శిగా ప్రదీప్ కుమార్, కోశాధికారిగా పివిఆర్ మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్గా వై సూరిబాబు, కన్వీనర్గా ఎస్డి అంజాదాన్, పిఆర్ఓగా జె సిద్ధయ్య ప్రమాణ స్వీకారం చేశారు. మండల నూతన అధ్యక్షుడిగా వి గోపి, కార్యదర్శిగా జి విలియమ్స్, కోశాధికారిగా డి పవన్ ప్రమాణం చేశారు. రాష్ట్ర సంక్షేమ సంఘ చైర్మన్ మాదాల రమేష్, అధ్యక్షుడు ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నన్ను పిలవడం చాలా అదృష్టంగా భావిస్తానండి. ఎందుకంటే మా ఫోటోగ్రాఫర్స్కి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఒక తల్లిలాగా, ఒక సోదరులాగా చూస్తాను. నిజంగా వాళ్ళందరికీ కూడా ఈ జన్మలో సేపు కూడా నేను రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఫోటోగ్రఫీ అంటేనే సృష్టిలో ప్రతి సృష్టి. అంటే అమ్మ కంటే వీళ్ళైతే మీ ఫోటోగ్రాఫర్స్ అయితే
దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, మనిషి ఎలాగ కొన్ని యుగాల తర్వాత మా తాత ముత్తాతలు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు. ఇలా ఉంటారు అని తెలియజేసేలాగా ఫోటో తీసి కొన్ని యుగాల తరాల వరకు ఉండేలాగా చేసే గొప్ప కళా నైపుణ్యం ఉన్న వాళ్ళు ఈ ఫోటోగ్రాఫర్స్. కాబట్టి వీళ్ళకి ఎంత చెప్పినా ధన్యవాదాలు నాకు తీరుందండి ఈ హృదయానికి. ప్రమాణ స్వీకారం చేసినటువంటి చిన్ని గారు, అలాగే ప్రదీప్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులు, వాళ్ళ ముందు నడిపే సూర్యబాబు గారు కానీ, కామ్ గారు కానీ, ఇంకా ప్రజలు అందరికీ రాష్ట్ర సంక్షేమ సంఘం రథసారథులైనటువంటి మెట్టా నాగరాజు గారు, మోహన్ రాజు గారు, శేషు గారు, అనంతపూర్ కిరణ్, సుబ్రహ్మణ్య గారు, ఇలా వీళ్ళందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర సంఘాన్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టినందుకు వేదిక మీద. దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అవుట్ రీచ్ అండ్ డ్రాప్ ఇన్ సెంటర్ స్థానిక శ్రీ ప్రగతి మోడర్న్ డిగ్రీ కళాశాలలో సోమవారం డ్రగ్ డి అడిక్షన్పై అవగాహన సదస్సు నిర్వహించింది. సైకాలజిస్ట్ టి గంగాధర్ మాట్లాడుతూ డ్రగ్స్, టొబాకో, గుట్కా, పాన్ వంటి పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఓడిఐసి అవుట్ రీచ్ వర్కర్ టి నవీన్, పిఆర్ ఎడ్యుకేటర్ పార్ల వెంకటేష్ పాల్గొన్నారు. ఈ నెల 11న పెంటపాడు మండలం అల్లంపురం శ్రీ వెంకటరమణ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రిలో క్యాన్సర్ వైద్యులు, సంతాన సాఫల్య కేంద్రం వైద్యులు వచ్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. రక్త పరీక్షలతో పాటు అన్ని అవసరమైన పరీక్షలు కూడా ఉచితమేనని ట్రస్ట్ ఆసుపత్రి వ్యవస్థాపకులు కొలనువాడ పెద్దకృష్ణరాజు తెలిపారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివనామ స్మరణ చేసుకుంటూ ఆలయ ప్రదక్షిణ చేశారు. మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేశారు. ప్రతి సోమవారం దాతల సహకారంతో అన్న సమారాధన జరుగుతుంది. ఈ వారం స్వర్గీయ తిరునగరి గోపాలం భాగ్యలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం కుమారుడు సత్యనారాయణ ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి వారం నిర్వహించే అన్న సమారాధనకు దాతలు ముందుకు రావాలని ఆలయ కమిటీ వారి విజ్ఞప్తి చేశారు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా, అందులోనే నిన్న చంద్రగ్రహణము, అందులో చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం ఈరోజు 4 గంటలకే స్వామివారి ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం, అలాగే 5 గంటల నుంచి ఈ రోజున భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు కీర్తిశేషులు తిరునగరి గోపాలం గారు, వారి ధర్మపత్ని భాగ్యవతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సత్యనారాయణ గారు, అలాగే వారి మనువులు, మనవరాళ్ళు, అలాగే మణికంఠ, రేణుక, రేఖా సంతోషి, అలాగే మునిమనుములు పృథ్వీ, వైష్ణవి, అఖిల, భవ్య, శ్రీలక్ష్మి, వేదాంశ్ మరియు వారి కుటుంబ సభ్యులచే ఈరోజు ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరిగింది. పెంటపాడు శివాలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం గ్రహణం సందర్భంగా దేవాలయాన్ని మూసివేశారు. గ్రహణం అనంతరం సోమవారం ఉదయం సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరిచారు. ఉదయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి పాలు, పెరుగు, వివిధ పలరసాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో గ్రహదోషం ఉన్నవారు దోష నివారణకై పురోహితులకు దానాలు ఇచ్చారు. చంద్రగ్రహణ దోష పరిహారం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.